హలో. దేవునికి మహిమ ఘనత ప్రభావం చెల్లినగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇంతకాలానికి యేసుదాస్ అయ్య గారు మరి నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు ఆయనకి వారి కుటుంబానికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఒక పాట పాడమంటున్నారు అయ్యగారు. దేవాన్ని కృప చొప్పునా నన్ను కరుణించుమా, దేవాన్ని కృప చొప్పునా నన్ను కరుణించుమా, నీ వాత్సల్య బాహుల్యము చొప్పునా నాతిక్రమమును తుడిచివేయుమా, దేవాన్ని కృప చొప్పునా నన్ను కరుణించుమా, నాతిక్రమములు తెలిసేయున్నవే, నా పాపమెల్లప్పుడు ఎదుటనేయున్నది. దయచేసి 51వ కీర్తనలు అందరూ చూడండి. నాతిక్రమములు తెలిసేయున్నవి, నా పాపమెల్లప్పుడు ఎదుటనేయున్నది. నీకు కేవలము నీకే విరోధముగా పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట చెడుతనము చేసి ఉన్నాను, నా దోషమును బాగుగా కడుగుము, నీ దృష్టి ఎదుట చెడుతనము చేసి ఉన్నాను, నా దోషమును బాగుగా కడుగుము, దేవాని కృప చొప్పునా నన్ను కరుణించుమా. 5వ వచనం, నేను పాపములో పుట్టిన వాడను, పాపముతోనే గర్భమునందుంటిని, నేను పాపములు పుట్టిన వాడను, పాపముతోనే గర్భమునందుంటిని, అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున జ్ఞానము తెలియజేసెదవు, అంతరంగమున సత్యము కోరుచున్నావు, జ్ఞానము తెలియజేసెదవు, నీ దృష్టి ఎదుట పాపము చేసి ఉన్నాను, నిర్దోషమును బాగుగా కడుగుము, దేవాన్ని కృప చొప్పునా నన్ను కరుణించుమా, దేవాని కృప చొప్పునా నన్ను కరుణించుమా, నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నీ తుడిచివేయుము. 9వ వచనం, నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నీ తుడిచివేయుము, శుద్ధ హృదయము దయచేయుమా, స్థిరమైన మనసును నూతనముగా పుట్టు
పుట్టించుమా, శుద్ధ హృదయము దయచేయుమా, స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుమా, ఆంతర్యమున సత్యము కోరుతున్నావు, జ్ఞానము తెలియ చేసేదవు, ఆంతర్యమున సత్యము కోరుతున్నావు, జ్ఞానము తెలియ చేసేదవు, దేవాని కృప చొప్పున నన్ను కరుణించుమా, దేవాని కృప చొప్పున నన్ను కరుణించుమా. దేవునికి స్తోత్రం. 4 వచనాలు ఉన్నాయి, మరి అవి సడన్గా చెప్పారు కాబట్టి దేవుడు అట్లా పాడించాడు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ఒక గొప్ప ప్రాముఖ్యమైన సత్యాన్ని, ఎన్నడూ వినని సత్యాన్ని, దేవుడు నేర్పించినటువంటి సత్యాన్ని నేర్చుకుందాం. వాట్ ఈజ్ ద ఎక్సలెంట్ వే? సర్వోన్నతమైన మార్గము అంటే ఏమిటి? అపోస్తులైన పౌలు కొరింథీ సంఘానికి 12వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము చివరి వచనాల్లో కొరింథీ సంఘం, కొరింథీ సంఘం అనగా జ్ఞాన వివేకములకు గొప్ప, సమస్త జ్ఞానములోను సమస్త కృపలోను సమస్త మరి ఐశ్వర్యవంతులు. కొరింథీ సంఘం అంటే అర్థం ఏంటంటే సమస్త కృపలో, సమస్త జ్ఞానములో, సమస్త విషయాల్లో కూడా వారు ఐశ్వర్యవంతులు. ఎందుకంటే వారు దేవుని కొరకు ఒక స్తంభముగా నిలబడిన సంఘానికి అపోస్తులైన పౌలు మీరు ఇలా ఉండటం కాదు, ఇంకా ఇలా ఉండటం కాదు, ఇంకా ఇలా ఉండాలి, హైగా ఉండాలి, వాట్ ఈజ్ ద ఎక్సలెంట్ వే అనే విషయాన్ని, గొప్ప సత్యాన్ని కొరింథీ సంఘానికి వివరిస్తున్నాడు. చూడండి, 1 కొరింథీ 12వ అధ్యాయము చివరి వచనం. కృపావరాల్లో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి, ఇదియుగాక సర్వోత్తమమైన మార్గమును నేను మీకు తెలుపుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. సహాయకుడా, ఆదరణకర్త, పరిశుద్ధాత్మదేవ, దయగలిగిన తండ్రి, ఈ యొక్క గొప్ప సత్యాన్ని ఈ సమయంలో వివరిస్తున్నాను తండ్రి. ఇదిగో ప్రభువా, పరిశుద్ధాత్మదేవ, మీరే నాతో మాతో ఉండండి. ఇదిగో మీరు మమ్మల్ని నడిపించి, మీరే సహాయం చేసి, బలపరిచి, అన్ని విషయాల్లో మీరు మహిమ పొందమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు అన్న నామములో వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. చదవండి, 1 కొరింథీ 12వ అధ్యాయము చివరి వచనం. కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి, అదియుగాక సర్వోత్తమమైన మార్గమును మీకు తెలుపుతున్నాను. దేవునికి స్తోత్రం. కృపావరాల గురించి మీరు బాగా చదువుకున్నారు, నేర్చుకున్నారు. కృపావరాలు, దేవునిలో కృపావరాలు ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయి. కృపావరాల్లో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. మరి కృపావరాలు ఉన్నాయి, పరిచర్యలు ఉన్నాయి. మరి వీటికంటే ఇదియుగాక ఒక సర్వోత్తమమైన మార్గాన్ని నేను మీకు చూపుచున్నాను. సర్వోత్తమమైన మార్గం, వాట్ ఈజ్ ద ఎక్సలెంట్ వే? శ్రేష్టమైనటువంటి మార్గాన్ని చూపుతున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనంలో యేసు ప్రభువారు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నానని యేసు ప్రభువారు చెప్పారు. సత్యం ఆయనే, మార్గం ఆయనే, జీవం ఆయనే. మనం సత్యములో విశ్వసిస్తే, సత్యాన్ని విశ్వసించడం ద్వారా, సత్యాన్ని విశ్వసించడం ద్వారా దేవుడు మార్గం చూపుతాడు. ఆ మార్గం ఏమిటంటే దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యంలో మనం నడిస్తే సత్యాన్ని విశ్వసించాలి, దేవుని మార్గంలో నడవాలి. ఆ తర్వాత దేవుడు జీవాన్ని ఇస్తాడు. దేవుని యొక్క జీవాన్ని, పరలోకపు జీవాన్ని మనలో పోస్తాడు. మరి అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 17వ వచనంలో కూడా
అక్కడ ఒక గొప్ప మాట అంటాడు చూడండి, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం. అంత్య దినముల యందు నేను అందరి మీద ఆత్మను కుమ్మరిస్తాడు. అంత్య దినాల మీద అందరి మీద ఆత్మ కుమ్మరింపు జరిగినట్లు ఎలా తెలుస్తుందంటే, మీ యొక్క పిల్లలు, మీ కుమారులను కుమార్తెలను ప్రవచించెదరు. దేవునికి స్తోత్రం. మీ కుమారులు కుమార్తెలు ప్రవశిస్తారు. మీ యవనలకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు గందురు. దేవునికి స్తోత్రం. పిల్లలేమో, మీ పిల్లలు కుమారులు కుమార్తెలేమో ప్రవశిస్తారు. మీ యవనస్తులేమో దర్శనాలు చూస్తారు. మీ వృద్ధులు కలలు గందురు. ఇక్కడ 3 రకాలుగా దేవుని యొక్క వాక్యం వివరించబడుతుంది. అక్కడ మార్గము, సత్యము, జీవం అన్నాం. ఇక్కడేమో ఏమనిపిస్తుందంటే, మీ కుమారులు కుమార్తెలు ప్రవశిస్తారు. ఒక స్థితిలో ప్రవశిస్తారు, ఒక స్థితిలో యవనస్తులు దర్శనాలు చూస్తారు, ఒక స్థితిలో ఆత్మీయ జీవితంలో వృద్ధులైన వారు పెద్దలైన వారు కలలుగా అంటారు. మరి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో సర్వోన్నతమైన మార్గం. ఒక చోట దేవుని దూతలు అందరూ దిగొచ్చి సర్వోన్నతమైన స్థలము, సర్వోన్నతమైన స్థలం అంటే ఒక గొప్ప స్థితి. కొరింథీ సంఘమా, మీకు గొప్ప స్థితిని నేర్పుతున్నాను. ఏమిటా యొక్క గొప్ప స్థితి అంటే, 1 కొరింథీ 13వ అధ్యాయంలో చక్కగా అపోస్తలుడైన పౌలు చెప్తాడు చూడండి. 1 కొరింథీ 13వ అధ్యాయంలో గొప్ప స్థితి. ఆ గొప్ప స్థితి ఏంటంటే 13వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేనివాడనైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునయ్యుందును. దేవునికి స్తోత్రం. మనుషుల భాషలు ఎన్ని ఉన్నాయండి? మరి పివి నరసింహారావు గారికి 9 భాషలు వచ్చంట. మనుషుల భాషలు ఎన్నో వందలు ఉన్నాయి, వేలు కూడా ఉన్నాయేమో. మన ఇండియా దేశంలోనే 30 కంట్రీస్, మరి 29 ఉంటే మరి కొన్ని 20 పైన భాషలు ఉన్నాయి. మనుషుల భాషలు. అసలు భాషలు ఎక్కడ పుట్టినాయి? బాబేలు గోపురంలో పుట్టినాయి. ఎందుకు పుట్టినాయి? మనుషులు మరి విస్తారం అయిపోయారు. వారందరూ కూడా ఆకాశం అంటే శిఖరాన్ని, మరి భూమి అందంతటా చెదరిపోకుండా దేవుని యొక్క ఆలోచన ఏంటంటే, మనుషులందరూ ప్రపంచం అంతా వ్యాపించాలని దేవుని యొక్క ఆలోచన అయితే, ఈ యొక్క మనుషులేమో ఆలోచన ఏంటంటే, మనం అందరం ఎక్కడికి చెదరిపోవటానికి వీల్లేదు, ఒక ఆకాశం అంటే గోపురం కట్టుకుని ఇక్కడే ఉందామని వారు నిర్ణయించుకుని ఆ యొక్క బాబేలు గోపురం కడుతున్న సమయంలో దేవుడు చూశాడు. దేవుడు చూసి, దేవుడు ఆలోచన జరిగిద్దా మన ఆలోచన జరిగిద్దా? అందుకే ఎన్ని తలిసినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. కాబట్టి మనుషుని హృదయంలో ఎన్నో కోరికలు వస్తాయి, కానీ యెహోవా తీర్మానమే స్థిరమగును. మన జీవితాలు, మన పిల్లల జీవితాలు. మొన్న ఒక ఆయన అన్నాడు, మా ఎనికేపాడు నుంచి ఫోన్ చేసి, దావీదు గారని, ఎందుకు అన్నాడు, మీ నాన్న ఎక్కడ పుట్టాడా అన్నాడు. మా నాన్న ఎనికేపాడు, మా నాన్న ఎనికేపాడు అన్నా. నువ్వెక్కడ ఉన్నావు అన్నాడు. హైదరాబాద్లో ఉన్నా అన్న. మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడన్న? అమెరికాలో ఉన్నాడన్న. ఈ ముగ్గురికి ఏమి తేడా ఉందా? ఒకరికొకరు పొందడం లేదు. కాబట్టి మనుషుల భాషలతో నేను మాట్లాడిన, మనుషుల భాషలతో మాట్లాడిన, దేవుని దూతల భాషలు, పరలోకము నుండి వచ్చే దేవుని దూతలతో భాషలతో మాట్లాడిన, ఏమి లేనివాడైతే వ్యర్థుడు, ప్రేమ లేనివాడైతే వ్యర్థుడు. ఇక్కడ కూడా 3 చూస్తున్నాం. ఒకటేమో మనుషుల భాష, రెండోదేమో దేవుని భాష, సత్యం. అది మొదటి సత్యం, విశ్వాసం. అది విశ్వాసం ఉంటేనే సత్యంలోకి వెళ్తారు. నిరీక్షణ ఉంటేనే ఆ యొక్క మరి రెండోది మార్గంలోకి వెళ్తారు. మరి మూడోది ప్రేమ ఉంటేనే జీవం వస్తుంది. దేవుని యొక్క జీవం మనలోకి వస్తుంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గొప్ప సత్యం ఏంటంటే, మనుషుల భాషలతో మాట్లాడిన, దేవదూతల భాషలతో పరలోకం నుండి, మనుషుల భాషలేమో భూమి మీద, దేవదూతల భాషలు పైనుంచి వస్తాయి. ఈ 2 మాట్లాడిన కొరింథీ సంఘమా, ఈ 2 మీరు ఉన్నప్పుడు కూడా ప్రేమ అనేది లేకపోతే, దేవుని యొక్క జీవం అనేది లేకపోతే, మరి నేను వ్యర్థులు, మీరు కూడా వ్యర్థులని కొరింథీ సంఘంతో చెప్తున్న 2 మెట్లు కాదు, 3వ మెట్టు కావాలి. అప్పుడు 3వ మెట్టు కనుక లేకపోతే, 2 కనుక ఉన్నా సరే మ్రోగడి కంచును గనగనలాడే
తాళమునై ఉందును. ఒక వచనంలో ఇంకోటి ఉంది. రెండో వచనం చూద్దాం. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానవంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను. ఇక్కడ చూడండి, ప్రవచించు కృపావరాలు కలిగి మర్మములన్నీయు జ్ఞానవంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను. మూడోది, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. దేవునికి స్తోత్రం. ప్రభునందు ఈ 2 వచనాల్లోనే మూడు పాయింట్లు దేవుడు అపోస్తలుడైన పౌలు వివరించాడు. మొదటి వచనంలో మనుషుల భాషలు, దేవదూతల భాషలు, మరి మూడోది ప్రేమ. రెండో వచనంలో ప్రవచించు కృపావరాలు కలిగి ఆ ప్రవచించు కృపావరాల్లో మర్మములు, ఆ కృపావరాల్లో జ్ఞానం. ప్రవచించు కృపావరాల్లో మర్మములు, ప్రవచించు కృపావరాల్లోనే మర్మాలు ఉంటాయి, ప్రవచించు కృపావరాల్లోనే జ్ఞానం ఉంటుంది. అదొక పాయింట్. రెండోది, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడ నేను. విశ్వాసం అనేది ఒకటి. విశ్వాసంలోనే కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసం, మరి సంపూర్ణమైన విశ్వాసం గలవాడనైనను. అది 2 అయిపోయినాయి. మూడోది, ప్రేమ లేని వాడనైతే. కాబట్టి అందరూ సమాధాన పడాలి. ప్రేమ కోసం పరిశుద్ధాత్ముడు దిగాలంటే వచ్చిన అట్ట తాకి ఇటు వెళ్ళిపోతాడు. ఎందుకంటే ప్రేమ లేదు కాబట్టి. వస్తాడు మీరు చేసే ఆర్తనాదానికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఇట్లా తాకి మళ్ళీ రేపు మామూలే, రోజు యథాతథ. అలా కాకుండా పరిశుద్ధాత్ముడు మీతో నడవాలంటే ఈ 3 పాయింట్లలో మరి ప్రేమ అనేది గొప్పదని. కాబట్టి ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడు. అందరికి సమాధాన పడండి. ప్రేమ కోసం సమాధాన పడరా? దేవుని పరిశుద్ధాత్మ కావాలంటే మీరు అందరితో సమాధాన పడాలి, సెకండ్ వచ్చుకోవాలి, మరి ఇంట్లో వారితో సమాధాన పడాలి. అందరితో సమాధాన పడినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. మూడో వచనంలో, పేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరము ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. ఇక్కడ కూడా 3 పాయింట్లు ఉన్నాయి. పేదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినా సరే అదొక పాయింట్. కాల్చబడ్డకు అంటే ఇక్కడ చూడండి, పేదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చిన అనే మాట కుమారులు కుమార్తెలు చేస్తారు. వాళ్ళు పిల్లలు కదా, వారు దేవునితో తగ్గించుకుని దేవుని కొరకు ఏదైనా చేస్తారు, పిల్లలు కాబట్టి. రెండో వాళ్ళు ఎవరు? కాల్చబడ్డకు నా శరీరము అప్పగించినను. వారెవరు? యవనస్తులు. దేవుని కొరకు ఏదైనా చేస్తాం. దేవుని కొరకు అవసరమైతే నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నానని చాలామంది మాటలు వింటూ ఉంటాం. కాబట్టి పేదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చేసేవాళ్ళు చాలా చిన్నపిల్లలు చూడండి. 5 రొట్టెలు 2 చేపలు ఎవరు ఇచ్చారు? చిన్నపిల్లలు. బైబిల్ అంతా చూసుకోండి, ఇది ఒక చిన్నపిల్లలే చేసేస్తారు. కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారు. రెండోది దర్శనాలు చూస్తారు యవనస్తులు. వారెవరంటే కాల్చబట్టకు నా శరీరాన్ని అప్పగించేవారు. మూడోది, ప్రేమ లేనివాడనైతే నేను వ్యర్థుడను. దేవునికి స్తోత్రం. దానియేలు అంత స్థితిలోకి వెళ్ళాడంటే మరి 120 మందిలో ఆయన ముగ్గురులో ప్రాముఖ్యుడు దానియేలు. ఇక్కడ కూడా 3 స్టెప్పులు ఉన్నాయి చూడండి. 120 మంది అధికారులు. ఈ 120 మంది అధికారుల్లో 3 ప్రధానులు. ఆ 3లో కూడా శ్రేష్టమైన వ్యక్తి ఎవరంటే దానియేలు. ఎందుకంటే ఆయన దేవుని చేత ప్రేమించబడ్డాడు, బహుప్రియుడని సాక్ష్యం పొందాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ విషయంలో దేవుని యొక్క సాక్ష్యం పొందాలి. దేవుని యొక్క సాక్ష్యం పొందాలంటే ఈ మూడు యొక్క వచనాల్లో ఏం నేర్చుకున్నాం? మొదటిది ఒక స్థితి, రెండోది కుమారులు కుమార్తెలు, రెండోది యవనస్తులు, మూడోది దేవుని యొక్క జీవం, దేవుని శక్తి, దేవుని ప్రభావం అనుభవించేవారు.
అది ఏది? ప్రేమ. మరి ఆ యొక్క 4వ వచనంలో అసలు ప్రేమను గురించి చక్కగా వివరిస్తున్నాడు చూడండి. ప్రేమ దీర్ఘకాలం సహించును. చాలు దేవునికి స్తోత్రం. ప్రేమ ఏంటండి? దీర్ఘకాలం. ఎన్ని రోజులు? నీ భర్త హింసిస్తున్నాడు అనుకోండి, బాధ పెడుతున్నాడు అనుకోండి, ఎన్ని రోజులు? దీర్ఘకాలం సహిస్తానే ఉండాలి. ఎంతకాలం? సంవత్సరమా? 2 సంవత్సరాలా? నువ్వు ఎంతకాలం ప్రమాణం చేసావో అంతకాలం సహిస్తూ. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును. చూసారా? ప్రేమ దయ చూపిస్తుంది. ప్రేమ మత్సరపడదు. ప్రేమ డంబమ్మగా ప్రవర్తించదు. 5 ఉప్పొంగదు. ప్రేమ దీర్ఘకాలం సహించును. మరి రోమపత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు పరలోకము నుండి ఆ యొక్క ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడుతుంది. కుమ్మరించబడాలంటే ఒక భక్తుడు ప్రార్థన చేస్తున్నాడంట. రాత్రి 2 గంటల సమయం ప్రార్థన చేస్తుంటే పడక కుర్చీలో పడుకుని ప్రార్థన చేస్తుంటే ఆకాశం తెరవబడింది. చూస్తానున్నాడు. ఒక లైట్ పైనుంచి వస్తుంది. ఆ రౌండ్లో ప్రేమ అని రాసి ఉందంట. అది ఎక్కడికో వెళ్తుందంట. ప్రయాణం చేస్తూ 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 ఎక్కడికి వచ్చిందంటే ఆయన మీదకి వచ్చిందంట. దేవునికి స్తోత్రం. అది దేవుని ప్రేమ. కాబట్టి దేవుని ప్రేమ పొందిన వారు ఎలా ఉంటారంటే దీర్ఘకాలం సహిస్తారు, దయ చూపిస్తారు, మత్సరపడదంటే కుళ్ళు అన్నమాట. కుళ్ళు. ఎదుటోళ్ళు బాధపడుతుంటే మనం సహించలేకపోతున్నామంటే కుళ్ళు ఉండబట్టి సహించలేకపోతున్నాం. ఆ కుళ్ళు మనల్ని మనకి అణిచివేస్తుంది. 4వది డంబముగా ప్రవర్తించదు. మనం ఎన్నున్నా ఏమీ లేని వారంగా ఉంటామన్నమాట. ఎందుకంటే దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం. అన్నిటికీ కలిమి అందును, లేమి అందును, బాధల అందును, సంతోషం అందు, అన్నిటిలో కూడా దేవుని స్తోత్రం చెల్లించాలి. ప్రేమ డంబముగా ప్రవర్తించదు. అది ఉప్పొంగదు. మన స్థితికి మించి మనం మార్కులు వేసుకోలేము. 6వది అమర్యాదగా నడవదు. చూసారు? ఇదంతా గొప్ప మాట. అంటే మర్యాద అంటే అందరినీ మర్యాదించాలి. కాబట్టి అమర్యాదగా నడవదు. ఈ పాయింట్లన్నీ కూడా హృదయంలో పెట్టుకుంటే మనం విశ్వాసం కలిగి ఉన్నామా, నిరీక్షణ కలిగి ఉన్నామా, మరి ప్రేమ కలిగి ఉన్నామా? మరి విశ్వాసం కలిగి ఉండటం మంచిదే. దేవుని యొక్క వాక్యంలో నిరీక్షణ కలిగి ఉండటం మంచిదే. 3వదిగా ప్రేమ కలిగి ఉండాలి. అమర్యాదగా అది ఎలా ఉంటుందంటే అమర్యాదగా నడవదు, స్వప్రయోజనాన్ని విచారించుకున్నదు. కొంతమంది ఏది చేసినా తనకు అనుకూలంగా అయితేనే, వాళ్ళు ఏదన్నా చేస్తున్నారంటే వాళ్ళు తనకు అనుకూలంగా ఉంది కాబట్టి అదే చేస్తారు. కాబట్టి 7వదిగా అమర్యాదగా స్వప్రయోజనాన్ని విచారించుకోవద్దు. 8వది త్వరగా కోపపడదంటే త్వరగా కోపపడదంటే ఏంటంటే అర్థం, మరి ఉన్నది వారు చేస్తున్నా సరే, తప్పు చేస్తున్నా సరే ఆలోచిస్తారు. చివరిల సమయంలో ఇది పద్ధతి కాదు, ఇది తప్పు అని మరి చెప్తారు. కాబట్టి త్వరగా కోపపడదు. అపకారమును మనసులో ఉంచుకొనదు. అపకారం అంటే ఉపకారం వేరు, అపకారం వేరు. అపకారం మనసులో ఉంచుకొనదు. ఇప్పుడు ఎన్నోది త్వరగా కోప్పడదు, అపకారం మనసుకొనదు. 12 దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషపడను. 5 ప్రేమ విషయంలో దీర్ఘకాలం సహించును, దయ చూపించును, మత్సరపడదు, డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు. 5 ఇక్కడ రెండో బ్యాచ్ ప్రేమలో అమర్యాదగా నడవదు, స్వప్రయోజనాన్ని విచారించుకొనదు, త్వరగా కోప్పడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. అన్నిటినీ ఇదొక బ్యాచ్. ఇది 3వ బ్యాచ్. అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ కప్పును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. చూశారు? ఇదొక బ్యాచ్. ప్రేమలో 3 బ్యాచ్లు. ఒక బ్యాచ్ సహిస్తుంది, మరి దయ చూపిస్తుంది, ప్రేమ మత్సరపడదు, డంబమ్మగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు. అది 5 ఒక బ్యాచ్. అమర్యాదగా నడవదు, స్వప్రయోజనాన్ని విచారించుకోదు, త్వరగా కోప్పడదు, అపకారం మనసులో ఉంచుకొనదు,
ఈ 4 కూడా ఇదొక బ్యాచ్. తర్వాత దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ఇదొక బ్యాచ్. కాబట్టి మనకు తండ్రి అయి ఉన్నప్పుడు ఈ 3 కూడా మొదటి బ్యాచ్ ఏమో ఒక బ్యాచ్, ఇది మరి రెండో బ్యాచ్ ఏమో నిరీక్షణ, మూడో బ్యాచ్ ఏమో ఆ యొక్క ప్రేమ, అన్నిటినీ తాలూకు. ఇప్పుడు తండ్రి ఉన్నాడు అనుకోండి, తండ్రిని నమ్ముతాం. ఏం చేసినా తండ్రి ఎక్కడికి వెళ్ళమన్నా ఎందుకు వెళ్తామంటే, ఎందుకు నమ్ముతామంటే ఆయన మన తండ్రి, మనకు అపకారం చేయడు. ఎట్టి పరిస్థితిలో కూడా ఆయన అపకారం చేయడు. తండ్రిని నమ్ముతాం. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ ప్రేమ మూడోది ప్రేమ. అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ కప్పును. చూసారా, తండ్రి ఏం చేస్తాడు? తండ్రి మనం తప్పు చేసామనుకోండి, మన పిల్లలు తప్పు చేస్తే ఏం చేస్తాం? ఎవరు తప్పు అయినా సరే 10 మందికి చెబుతాం, కానీ మన పిల్లలు తప్పు చేస్తే ఎవరికి నరమానవుడికి కూడా చెప్పలేవు. తండ్రి అన్నిటినీ తాలుకుంటాడు, అన్నిటినీ కప్పుతాడు, అన్నిటినీ నమ్ముతాడు, అన్నిటినీ నిరీక్షిస్తాడు, అన్నిటినీ కూడా ఓర్చును. ఇక ఈ 3 బ్యాచ్లు పోను 8వ వచనంలో అది ఎంతకాలం ఉంటుంది ప్రేమ? కొంతకాలం కాదు, శాశ్వత కాలం ఉండును. ప్రవచనాలైనా గాలికి కొట్టుకుపోతాయి, నిరర్థమవుతుంది. భాషలైనా నిలిచిపోతాయి, జ్ఞానమైనా నిరర్థకమవుతుంది. చూసారా ఎంత సత్యం అంటే, ప్రేమ శాశ్వత కాలముడును. మన పిల్లల మీద ప్రేమ ఎంతకాలం ఉంటుంది? వాడు కొట్టాడు అనుకోండి, కొట్టినా సరే ఇప్పుడు 1,00,000 రూపాయలు ఇవ్వాల్సి వచ్చింది, ఏం చేస్తాం? పోలీస్ స్టేషన్లో పడ్డాడు, ఏదో అనారోగ్యం వచ్చింది, ప్రేమ ఏం చేస్తుంది? ఏం చేస్తుందండి? ప్రేమ శాశ్వత కాలం ఉండును. ప్రవచనాలైనా నిరర్ధమవుతాయి, భాషలైనా నిలిచిపోతాయి, జ్ఞానమైనా నిరర్ధమవుతుంది. మనము కొంత మట్టుకు ఎరుగుదాము, కొంత మట్టుకు ప్రవశిస్తున్నాము, కానీ కొంత మట్టుకు ఎరిగేదేమో ఏది? విశ్వాసం. కొంత మట్టుకు రెండో పాయింట్ ఏమో కొంత మట్టుకు ప్రవశిస్తాం. అయితే మూడోది పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. దేవునికి స్తోత్రం. పూర్ణమైనది ఏదంటే ప్రేమ. దేవుని ప్రేమ పొందాలి. కాబట్టి నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె తలంచి తిని. ఎవరు పిల్లవాడు? కుమారుడు, కుమార్తెలు ఏం చేస్తారు? ప్రవశిస్తారు. యవనస్తులు దర్శనాలు చూస్తారు, వృద్ధులు కలలుగందురు. కాబట్టి నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. దేవునికి స్తోత్రం. పిల్లలు ఏం చేస్తారు? పిల్లలు పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడాను, పిల్లవాని వలె తలంచాను. ఇప్పుడు పెద్దవాడనై ఉన్నాను. పెద్దవాడంటే దేవుని ప్రేమను పొందాలి. మరి దేవుని యొక్క ప్రేమను పొందినప్పుడు మరి పిల్లవాళ్ళు ఎప్పుడు ఉంటారు? 12వ వచనంలో పిల్లలు ఎప్పుడు కూడా అద్దంలో చూసుకుని, దేవుని యొక్క వాక్యంలో చూసుకుని చదవుతారు. అప్పుడు అద్దంలో చూసినట్లు సూచనగా చూస్తున్నాము, ఇప్పుడు ముఖాముఖిగా చూతుము. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారం పూర్తిగా ఎరుగుదును. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3ను నిలుచును. వీటిలో శ్రేష్టమైనవి ప్రేమే. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమని దేవుని బిడ్డలారా, నిలిచేయి ఈ భూమి మీద. తర్వాత యుగాలు దేవునితో ఉన్నప్పుడు మనం నిలిచేది విశ్వాసంతో. ఎన్ని కార్యాలు చేసావు, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని అనారోగ్య పరిస్థితులు వచ్చినా దేవుని మీద నిరీక్షణ పెట్టుకున్నావా? నీ మీద నిరీక్షణ పెట్టుకున్నావా? మనుషుల మీద నిరీక్షణ పెట్టుకున్నావా? నీలో ఎన్ని నిరీక్షణ కార్యాలు ఉన్నాయి, ఎన్ని విశ్వాసం కలిగిన కార్యాలు ఉన్నాయి, నీ కుటుంబంలో ఎన్ని కార్యాలు చేశాడు? అది కావాలి. విశ్వాసంతో ఎన్ని కార్యాలు దేవుడు చేశాడు. మరి నిరీక్షణతో ఎంతవరకు ఓపికగా, మరి బంధువులందరూ వ్యతిరేకమైనప్పటికీ కూడా దేవుని మీద నిరీక్షణ పెట్టావా? మరి ఎవరి మీద నిరీక్షణ పెట్టావు? కాబట్టి మరి వీటిలో శ్రేష్టమైనది ఏంటంటే ప్రేమయే. దేవునికి స్తోత్రం.
ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి ప్రేమ రావాలంటే మరి చాలా కష్టం. ఒకనొక సమయంలో మరి ఎన్నెన్నో అనుకునేవాళ్ళని, ఎంతమంది ఎన్ని అనుకున్నా సరే నోరు మూసుకుని ఉండేవాడు. కాబట్టి ఆ దేవుడు ఆశ్చర్యకరుడు, దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. ఈ మధ్య ఒక గొప్ప నాతో దేవుడు లేడు అనుకున్నా నేను. ఈ మధ్య కొంతకాలం నుంచి నన్ను దేవుడు వదిలేశాడు, ఆయన వెళ్ళిపోయాడు అని అనుకుంటే మా అమ్మాయికి ఒక వీసా రావాల్సి వచ్చింది. మరి అనుకోని విధంగా ఒక ఫ్లైట్లో వెళ్తున్న సమయంలో అది శూన్యంలోకి వెళ్ళిపోయింది. శూన్యంలోకి వెళ్ళిన తర్వాత జరిగిన అద్భుతం ఏంటంటే, నా చెవుల్లోకి శూన్యంలో నుండి గాలి వెళ్ళిపోయింది, మెల్లగా వెళ్తుంది. అట్లా ఉన్న సమయంలో ఆకాశంలో నుండి ఎక్కడో ఒక సభ జరుగుతుంది. ఆ సభలో ఒక పాట వినిపిస్తుంది. ఏమిటా పాట అంటే, ప్రార్థన చేయవే మనసా, నీ మొర దేవుడు వింటాడు, మన మొర దేవుడు వింటాడు. ప్రార్థన చేయవే మనసా, నీ మొర దేవుడు వింటాడు, మన మొర దేవుడు వింటాడు. ప్రార్థన. దేవునికి స్తోత్రం. ఆ పాట మీరు పాడుకోండి. నాకు అదే పాట వచనాలన్నీ వినిపించినాయి. మళ్ళా అయిపోయిన తర్వాత మళ్ళీ వినిపిస్తుంది. అప్పుడు నాకు ఏంది ఇన్నిసార్లు పాట వినిపిస్తుంది అని ఆలోచిస్తే, దేవుడు చెప్తున్నాడు, ప్రార్థన చేయి, నీ మొర నేను వింటాను అని నాకు అర్థమైంది. దేవునికి స్తోత్రం. అప్పుడు మొదలేసా, నేను ఎక్కడ పుట్టాను ప్రభువా, ఏంటి నా జీవితం, ఏది పట్టుకున్నా శ్రమలే, అందరూ దూషించిన నీ మాట నేను మాత్రం మేరలేదు. మరి కుటుంబంలో వచ్చిన శ్రమలు, అలాగే అన్ని రకాలుగా గుర్తు చేసుకుని కన్నీరు వచ్చింది. కన్నీరు ప్రారంభమై వస్తుంది. మళ్ళీ ఈ పాట వినిపిస్తుంది లోపల అంటున్నా, అది పరిశుద్ధాత్మ దేవుడు అనుకున్నా. కాబట్టి ఆ లోపల పాట విపరీతంగా వినిపిస్తుంది. అప్పుడు మరి అలాంటి సమయంలో నేను దేవునికి ప్రార్థన చేసి గంట సేపు ప్రార్థన తర్వాత, బ్యూలా దేశము నాది, సుస్థిరమైన పునాది అని పాట మళ్ళీ లోపల పాట అంతా వస్తుంది. ఏంటి దీని అర్థం అంటే, నాకు అర్థమైంది, ఇప్పుడు మేము వెళ్తున్న కార్యం దేవుడు సక్సెస్ చేస్తాడని నాకు అర్థమైంది. దేవునికి స్తోత్రం. వెళ్ళిన తర్వాత ఒక కుర్చీ మీద కూర్చున్నా. ప్రభువా, మా అమ్మాయి వీసా వచ్చే వరకు నేను ఇక్కడి నుంచి కదలా అని కుర్చీ మీద కూర్చుని ప్రార్థన చేస్తాను. హోటల్లో పాట వచ్చింది, ఎయిర్పోర్ట్లో పాట వచ్చింది, అలాగే అక్కడ కూడా కళ్ళు మూసుకు ప్రార్థన ఒక పాట వచ్చింది. అట్లా పాటలన్నీ వస్తూ ఉన్నాయి. ఇంతలోకి మా అమ్మాయి వచ్చిన తర్వాత రిజెక్ట్ లెటర్ ఇచ్చేసారు. ఇప్పుడు ఏం చేయాలి? రిజెక్ట్ అంటే వీసా లేదు, ఏమి లేదు అని రిజెక్ట్ వచ్చింది. అప్పుడు మాకు చాలా బాధ వేసింది. ప్రభువా, ఏంటనే మరి ఇప్పటికే 1,50,000 ఖర్చు అయింది, మేము అంత యోగ్యులం కాదు కదా ప్రభువా అని. అట్లాగే నేను నా కళ్ళలో నీళ్ళు వచ్చి మా అమ్మాయిని బలపరుస్తాను, నువ్వేం ఫీల్ అవ్వమాక. మా అమ్మాయి కూడా రిజెక్ట్ అనేసరికి నేను ఇంకోసారి మళ్ళీ అప్లై చేస్తానని వాళ్ళతో అనిస్తే ఆమందంట, మీ డాడీ ఏం చేస్తాడో అందంట, పాస్టర్ అందంట. ఏంటి సహవాసం అని కొంచెం చెప్పు అందంట. అన్నీ చెప్పిందంట. మా డాడీకి అక్కడ చర్చ్ ఉంది, ఇక్కడ చర్చ్ ఉంది, సేవకులు ఉండరు, అది అసలు ఊపు ఆగట్లా. ఏంటి ఆమె తపన వీసా రావాలా. అది గ్రహించి ఆమె అందంట, నువ్వు ఇంటికెళ్ళి చూసుకో అందంట. ఇంటికెళ్ళి చూసుకో అంటే అట్లా అని చెప్పింది. సరే, వచ్చిన తర్వాత మరి నేను 10 నిమిషాల తర్వాత పాస్పోర్ట్ ఏదమ్మా అన్న. పాస్పోర్ట్ తీసేసుకున్నాను. దేవునికి స్తోత్రం. పాస్పోర్ట్ తీసుకుందంటే వీసా వచ్చిందని అర్థం. ఇది ఎవరు చేశారు? నిజంగా ఎవరు చేశారు? నేను 10 సార్లు చెప్పినా మా అమ్మాయికి అర్థం కావట్లా. దేవుడే చేశాడు, దేవుడికే మహిమ అంటుంటే
వచ్చింది కాబట్టి అటు చెబుతున్నావు అంటుంది. అంతేగాని వాళ్ళకి దేవుడు చేశాడు అని అనిపించాం. కాబట్టి ప్రభునందు మనం ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ప్రేమిస్తే ఈ యొక్క వాక్య భాగంలో ఉన్నట్టు మనం దేవుని మీద నిరీక్షణ, దేవుని మీద ఆ యొక్క విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఇవి యుగ యుగాలు నిలిచాయి. వీటిని మనం ప్రాక్టీస్ చేయాలి, వీటిని మనం సాధన చేయాలి. విశ్వాసం అంటే భాషలు, కుమారులు కుమార్తెలు ప్రవచించెదరు, అది ప్రాక్టీస్ చేయాలి. నిరీక్షణ అంటే మనం ఏం చేయాలి? దేవుని మీద నిరీక్షించాలి. ఇవన్నిటిలో వీటిని ధ్యానం చేస్తే కొంచెం అర్థమవుతుంది. మూడవది, వీటన్నిటికంటే గొప్ప స్థితి ఏంటంటే, కొరింథీ సంఘమా, మీరు ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడి ఉండండి. ఎందుకంటే దేవుడు ప్రేమయ్యి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ప్రేమ. ఆ ప్రేమలో నుంచి మనం ఏం చేయాలంటే మరి దేవుణ్ణి పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో దేవుణ్ణి ప్రేమించాలి. రెండోదిగా నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. ప్రేమలో నుండి ఈ రెండు పార్ట్లు డివైడ్ అయినాయి. ఒకటి దేవుని మీద ప్రేమ, రెండోది మనుషులందరి మీద ప్రేమ. ఎంత గొప్ప సత్యం అంటే అది నేర్చుకోవాలంటే మనం ప్రార్థనలో ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా నేర్పుతాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని చాలా వివరించి ఆలోచించి చదివినప్పుడు దేవుడు ఎన్నో సీక్రెట్స్, సత్యాలు గని పరిశుద్ధ గ్రంథంలో ఈ విధంగా విడగొట్టుకు చదివితే ఎంతో గనుండి ఎన్నో విషయాలు దేవుడు నేర్పించే దేవుడై ఉన్నాడు. కాబట్టి మనమంతా కూడా దేవుని ప్రేమలో సాగిపోవాలి. కాబట్టి కొరింథీ సంఘమా, శ్రేష్టమైనది దేవుని ప్రేమ. కాబట్టి ప్రేమలో నుండి ఎన్నో విషయాలు, దేవుని ప్రేమను గురించి చదివితే అపోస్తలుడైన పౌలు దేవుని ప్రేమను గురించి ఎత్తెంతో తెలీదు, లోతెంతో తెలీదు, వెడల్పెంతో తెలీదు. అసలు దేవుని ప్రేమ దాన్ని వివరించడానికి తగిన వారం కాదు. దేవుని ప్రేమిస్తే దేవుడు మనకు అన్నీ. ఒకసారి 2004 సంవత్సరంలో నాకు ఏమీ లేదు, అందరూ ఏదేదో అనుకుంటున్నారు. అలాంటి సమయంలో 2004 సంవత్సరంలో మరి ఒక రాత్రంతా ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, ఏ సమయంలో ఏది కావాలో నువ్వు అడగకపోయినను నేను నీకు ఇచ్చేదను. నువ్వు ఎప్పుడు కూడా ఆనందంగా ఉండు. దేవునికి స్తోత్రం. నువ్వు దేని విషయంలో కూడా చింతపడవద్దు. కాబట్టి నేను నీకు ఏం తక్కువ చేశానని ఇంతసేపు బాధపడుతున్నావు అన్నాడు. ఏం తక్కువ అండి అందరికొండి మనకు లేవు అని 23 సంవత్సరాలు నేను ఓపిక పట్టా. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు, 23 సంవత్సరాలు నేను ఇప్పుడు ఎట్లున్నానో అట్లాగే ఉండా. 23 సంవత్సరాల తర్వాత దేవుడు స్టార్ట్ చేసి 7 సంవత్సరాల్లో ఆయన నాకు ఏది కావాలో అది చేస్తానే ఉన్నాడు. ఇంకా వర్క్ జరుగుతూనే ఉంది. దేవునికి స్తోత్రం. మనం మన చిత్తం కాకుండా ఆయన చిత్తానికి మనం సరెండర్ అయినప్పుడు మనకి దేవుడు ఎన్నో అద్భుతాలు అది చెప్పలేము. దేవుడు నువ్వు ఎంత తగ్గించుకుంటావో అంతగా నిన్ను ఎక్కిస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎంత ఇచ్చినా సరే నేను ఏపాటి వాడను, ఏముంది నాకు, ఏమి లేదు అని మాట ద్వారా కాదు, నీ ప్రవర్తనలో కూడా దేవుని ఎదుట సాగిలు పడినప్పుడు దేవుడు ఎన్ని అద్భుతాలు చేస్తాడంటే ఆయన అన్న మాట, బుజ్జిబాబు అన్న మాటకి నాకు ఆశ్చర్యం వేసింది. మీ నాన్న ఎక్కడా? మా నాన్న ఎక్కడ? ఈ అడుగులో ఇక్కడ ఈ మందిరంలో ప్రతి అడుగు కూడా నేనున్నా. ప్రతి అడుగు కూడా నాకు తెలుసు. నేను అడిగా ఈ మందిరంలోనూ దేవుడు అన్నాడు 5 సార్లు మాట్లాడాడు, 6 సార్లు. ఏమని మాట్లాడంటే సినిమాకి వెళ్ళి వచ్చి పడుకున్నా ఇక్కడ మందిరంలో. పడుకుంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం చదవన్నాడు. చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం. భూమి మీద నీ కొరకు ధనం సమకూర్చుకొనుటకు ప్రయాసపడవద్దు. ఇక్కడ చిమ్మిటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలదరు. పరలోక రాజ్యంలో ధనం సమకూర్చుకున్నట్టుకు ప్రయాసపడుడి. అక్కడ దొంగలు లేరు, చిమ్మిటి లేదు, తుప్పు లేదు, దాన్ని తినివేయదు.
కాబట్టి విశ్వాసము, నిరీక్షణ, ప్రేమను సంపాదించుకోవడానికి ప్రయాసపడండి. ఏం సంపాదించాలి? విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ. ఈ మూడు సంపాదిస్తే యుగ యుగాలు పరలోక రాజ్యంలో ధనం ఏంటి అని ఆలోచిస్తే, పరలోక రాజ్యంలో ధనం ఏంటంటే విశ్వాసం. నీకు ఎంత విశ్వాసం ఉంది? 5 రకాల విశ్వాసాలు ఉంటాయి. కాబట్టి నీకు ఎంత విశ్వాసం, నీ యొక్క విశ్వాసము, నిరీక్షణ అంతా, నీ నిరీక్షణలో కూడా, ప్రేమలో కూడా అంతస్తులు ఉన్నాయి. కాబట్టి విశ్వాసము, నిరీక్షణ ఎంతైనా సరే దానిలో నువ్వు కొనసాగినప్పుడు అవి యుగ యుగాలు నిలుస్తాయి. పరలోక రాజ్యం ధనం అంటే అది నా మనసులో నిండిపోయి, నేను కోనేరు రంగారావు గారు చాలామంది స్థలాలు ఇచ్చేవాడు, మా తాత అవుతాడు. ఆయన దగ్గరికి వెళ్తాకి నేను ఉప ముఖ్యమంత్రి అయ్యాడు, మరి మున్సిపల్ మినిస్టర్ అయ్యాడు. నాకు మనస్సాక్షి ఒప్పుకోవాలి, నేను ఆయన దగ్గరికి వెళ్తాం ఏంటి, నేను దేవుడు పంపిన వ్యక్తిని ఏకాంత ప్రార్థనకి వెళ్ళేవాడు తప్ప ఆయన దగ్గరికి వెళ్ళేవాడు కాదు. దేవునికి స్తోత్రం. నిజంగా అట్లా చేసేవాడు. 23 సంవత్సరాలు కూడా నేను మనుషుల మీద ఆధారపడుతున్న ఒక ఆయన, నువ్వు కనుక పలానా చోటకు వస్తే నెలకు ఒకసారి వచ్చి, మంగళవారం ఒకసారి వస్తే నీకు ఒక దొరుకుతాడు, స్పాన్సర్ అవుతుంది, నీకు ఒక నెలకి 1,00,000. అందరూ మా ఆవిడతో చెప్పాడు, ఇంత పెద్దోడు ఎక్కడ లేడు చేస్తాడు, ఏదో ఏకాంత చెట్ల కిందకి వెళ్తూ ఉంటాడు, ప్రార్థనకి వెళ్తూ ఉంటాడు. మరి మేము చూడు రసీదులని చెక్కులు చూపించేవాడు. నెలకు ఒకసారి రాలేడా, మంగళవారం రాలేడా. ఒకరోజు వాళ్ళ గోల పడలేక వెళ్తే అట్లా కూర్చున్నా, నన్ను మోసం చేశారు. ఏం మోసం? నువ్వు ప్రసంగం చేద్దు కానీ రా అన్నారు. ప్రసంగం చేద్దురు కానీ రా అంటే నేను వెళ్ళిపోతా. వాళ్ళు 30 రూపాయలు ఇస్తారా, 20 రూపాయలు ఇస్తారా, అది నాకు అనవసరం. నేను అడగను, ఇదిగో నాకు 4 వేలు ఇస్తావా, 5 వేలు ఇస్తావా అని. ఎంత 20 రూపాయలు 30 రూపాయలు ఇచ్చినా సంతోషంగా. ఎందుకంటే నేను చేసేది ఎవరి పని? ఎవరు ఎన్నుకున్నారు? దేవుడు ఎన్నుకున్నాడు. ఒక ఏ అరమర లేకుండా ఎక్కడికైనా వెళ్ళే మనసు దేవుడు పెట్టాడు. కాబట్టి ఆ విధంగా కంటిన్యూ అవుతున్నప్పుడు మరి వాళ్ళంతా మరి ఎన్నో రకాల ప్రసంగం చేద్దు కానీ రా అంటే అమాయకంగా వెళ్ళా. ఎంతసేపు కూర్చున్న ప్రసంగం ఇవ్వట్లా. కూర్చున్నా తర్వాత వాళ్ళు చెక్కులు పంచుకున్నారు. తర్వాత నన్ను కూడా మొదట వచ్చిన వాళ్ళు లైన్లో నిలబడండి అని ఒక్కొక్కరికి 200 ఇచ్చారు. ఆ రోజు తిట్టుకున్నాను నేను, ఈ బతికే కంటే ఏంద్రీ గోల అని 3 రోజులు మనశ్శాంతి లేదు. దేవునికి స్తోత్రం. ఎందుకు? అందరితో ఉండాలి కదా. వెళ్ళిన తర్వాత లైన్లో నిలబడాలి, తినాలి, ఆకలేస్తుంది కాబట్టి తినాలి. సరే వచ్చేసి 3 రోజులు ప్రార్థనలు ఉన్నాం. మరి ఏంటి ప్రభువా అని ప్రార్థనలు అట్లా చేశాం. ఎంతకాలానికి కూడా దేవుడు 23 సంవత్సరాలు కూడా ఏమీ కనికరించదు. తర్వాత దేవుడు, కాబట్టి దేవుడు ఆశ్చర్యకరుడు. ప్రభునందు ప్రేమని దేవుని బిడ్డలారా, మీరు మరి ప్రయాసపడాల్సింది దేనికోసం అంటే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. మరి కొరింథీ సంఘంలాగా మీరు కూడా అన్ని విషయాల్లో 1వ అధ్యాయం 7వ వచనంలో కొరింథీ సంఘం ఎట్లా ఉన్నదంటే చూడండి. కొరింథీ సంఘము 1వ అధ్యాయము, ఏ కృపావరమనందును లోపము లేక, దేవునికి స్తోత్రం. 6వ వచనం చూస్తే ఇంకా బాగుంటుంది. 5వ వచనం, క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలోనూ, దేవునికి స్తోత్రం. క్రీస్తును గూర్చిన సాక్షివి. నువ్వెవరివి? హూ ఆర్ యు? నువ్వు క్రీస్తుని గూర్చిన నువ్వే క్రీస్తువి. యేసు ప్రభు శిష్యులు 3.5 సంవత్సరాలు యేసుతో సహవాసం చేసి యేసు ఎవరో తెలియలే. యూదా ఇస్కరియోతును పట్టుకొచ్చారు. ఎవరిని చెప్పటానికి? యేసును గుర్తించడానికి. యేసు ఎవరో చెప్పలేకపోతే యేసు ఎవరంటే నేను అని అందరూ వస్తున్నారు. అయితే ఎవరు చెప్పారు యేసు ఎవరో అని? మరి యూదా ఇస్కరియోతు చెప్పాడు, ముద్దు పెట్టుకున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 3.5 సంవత్సరాల్లో యేసు యొక్క రూపము ఎవరిలో వచ్చింది? శిష్యుల్లో వచ్చింది. ఇప్పుడు మనం 30 సంవత్సరాలు సహవాసం చేసినా యేసు యొక్క రూపం వస్తుందా? యేసు ప్రేమ, యేసు యొక్క సాత్వికం, యేసు యొక్క విశ్వాసం. కాబట్టి యేసు యొక్క నిరీక్షణ. మరి కొరింథీ సంఘంతో క్రీస్తును గూర్చిన సాక్ష్యం మీలో స్థిరపరచబడ్డారు, స్థిరులైపోయారు. దేవుని కొరకు వారు మరి
వర్షం రాని, తుఫాన్ రాని, ఇంకేమైనా రాని, నేను నా ఇంటి వారు మాత్రం దేవుని సన్నిధిలో కూర్చుంటాం. కాబట్టి నేను అడిగా, అయ్యా మరి మా అబ్బాయిని అడిగా, అయ్యా మీకు మీ కడుపులో ఉన్నప్పుడే దేవుడికి ఇచ్చేసా, మరి దేవుడికి ఇచ్చేస్తే మరి దేవుడి కొరకు బ్రతకాలి, మీకెక్కడ దొరికింది ఇట్లాంటి పిచ్చి మైండ్ అని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, మాకు నీతో దేవుడు మాట్లాడినట్టు మాట్లాడితే మేము కూడా ఇవన్నీ వదిలేసాయి అన్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి నీతో మాట్లాడినప్పుడు చాలామంది నీతో మాట్లాడినట్టు దేవుడు మాతో మాట్లాడితే మేము దేవుడు పెట్టలే, మమ్మల్ని ఈ విధంగా నడిపిస్తున్నాను. కాబట్టి క్రీస్తును గూర్చిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున ప్రతి విషయంలోనూ, అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి. దేవునికి స్తోత్రం. ఉపదేశం అంటే ప్రేమతో ఉపదేశం చేయటం. నాయన ఇట్లా కాదు, ఇట్లా భర్తతో చక్కగా చెప్పుకోవటం, నీ కుటుంబంలో మరి ఎవరైతే వీక్గా ఉన్నారో వారందరికీ చక్కగా జ్ఞానోపదేశం చేయటం. ఉపదేశంలోను సమస్త ఉపదేశంలోను ఎవరున్నారంట, మరి పేదవారు ఉన్నారా? ఐశ్వర్యవంతులు ఎట్లుంటారు? జ్ఞానం కలిగిన వాడు ఐశ్వర్యవంతుడికి ధైర్యంగా ఉంటాడు. కాబట్టి నీ కుటుంబాన్ని చక్కదిద్దుకోగలిగిన కెపాసిటీ, సామర్థ్యం మరి నీకు వస్తుంది. కాబట్టి సమస్త విషయంలోనూ సమస్త జ్ఞానంలోనూ ఐశ్వర్యవంతులయ్యారు గనుక ఏ కృపావరమునందు, ఎన్ని కృపావరాలు ఉన్నాయి? అన్ని కృపావరాల్లో కూడా లోపము లేక, లోటు లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు ఎదురు చూస్తున్నారు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఇప్పుడు వస్తే నేను వెళ్ళగలను, నాలో ఎవరి మీద కక్ష లేదు, ఎవరి మీద ద్వేషం లేదు, నేను అందరినీ ప్రేమిస్తున్నాను అనగలరా? దేవునికి స్తోత్రం. ఏ కృపావరమునందును లోపము లేక మీరు సమస్త మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు. ప్రభువా నువ్వు ఎప్పుడొచ్చినా సంతోషమే అని. కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమున మీరు నిరపరాధులగినట్లు అంతం వరకు ఆయన స్థిరపరచును. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రార్థనకు వచ్చి మరి నేను నిరపరాధిగా ఉన్నాను, ఆయన ప్రత్యక్షత వరకు ఎదురు చూస్తున్నాను అనటమే కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులగినట్లు అంతం వరకు మీ జీవితం అంతా కూడా ఆయన మిమ్మును స్థిరపరచును. ఎంత గొప్ప మాట అంటే, ఒకరోజు కాదు, సంవత్సరం కాదు, మరి 10 సంవత్సరాలు కాదు, మీరు బ్రతికి ఉన్నంత వరకు దేవుని కొరకు మరి ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా మన ప్రభు అయిన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. దేవునికి స్తోత్రం. ఇదొక గొప్ప మాట. ఏంటి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసానికి. ఎవరి సహవాసం అండి? యేసుక్రీస్తు సహవాసానికి మిమ్మును పిలిచిన వాడు నమ్మదగినవాడు. ఆయన మనం నమ్మదగిన వారం కాదు, కానీ అన్ని విషయాల్లో నిలబెట్టగలిగిన దేవుడు నమ్మదగినవాడు. మీరు నమ్మదగిన వారు కానప్పటికీ ఆయన నమ్మదగిన వారు. మేము నమ్మదగిన వాడు కాదు. దేవుడు నన్ను 30 సంవత్సరాలు నన్ను నిలబెట్టాడు. కాబట్టి ఎన్ని విషయాల్లో నిలబెట్టాడో అన్ని విషయాల్లో నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. అలా ప్రతి ఒక్కరూ పరీక్షించుకోవాలి. నన్ను నిలబెట్టాడు. దేవుడే నిలబెట్టగలిగిన దేవుడు, పడగొట్టగలిగిన దేవుడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవాలనను, మీలో కక్ష లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నిధులై ఉండవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం. చెప్తున్నాను అన్నాడా, వేడుకుంటున్నాను అన్నాడా? వేడుకుంటున్నాను. ప్రతిలో ఏకభావంతో మాట్లాడాలి. మీలో కక్షలు ఉండకూడదు. ఏక మనసు తెచ్చుకోవాలి. ఏక తాత్పర్యంతోనూ మీరు యుద్ధ సన్నద్ధులై అంటే
అన్ని విషయాలు ధరించి ఉండాలని మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని బ్రతిమలాడుకున్నాను. ఇంకా చెబుతున్నాడు, మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి. కాబట్టి మీలో ప్రతి ఒక్కరు కూడా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసము ఎంత పొందుకున్నాం? నిరీక్ష. మరి విశ్వాసం అంటే ఏమన్నా జ్వరం వచ్చిందనుకోండి, ఎవరి మీద విశ్వాసం ఉంచాలి? హాస్పిటల్కి పరిగెత్తడం కాదు, దేవుని మందిరంలోకి రావాలి. పరిస్థితులు ఎన్నైనా సరే, ఏదైనా దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. ఏది అసాధ్యం దేవునికి? ఆ బావేలు గోపురాన్నే వాళ్ళంతా ప్రపంచమంతా ఈరోజు 840 కోట్లు జనాభాగా, ప్రపంచ జనాభాగా దేవుడు వ్యాపింపజేశాడు. ఎన్నో దేశాలు, ఎన్నో రాష్ట్రాలు. కాబట్టి అంత దేవుడు చేసిన దేవుడు అల్పులైన మన జీవితాల్లో దేవుడు చేయడా? దేవుడు తప్పకుండా చేస్తాడు. కాబట్టి ఉన్నతమైన ఉద్దేశంతో మీరందరూ కూడా ఇక నుంచి సిటీ బస్సుల్లో పిచ్చి పిచ్చి బస్సుల్లో ప్రయాణం చేయమాకండి. మంచి బస్సుల్లో వెళ్ళండి. మంచి బస్సుల్లో వెళ్ళి మీ మైండ్ ప్రశాంతంగా ఇద్ది. దేవుని ఆత్మ మిమ్మల్ని తాకిద్ది. ఉన్నతంగా ఉండటానికి మరి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, సర్వోన్నతమైన స్థలంలాగా ఉండాలి. అలా చేయాలి. మన దేవుడు అన్నీ ఇచ్చే దేవుడు, అన్నీ ఇస్తాడు. మనం చేతగాక మనం సర్వోన్నతమైన స్థలం ఏంటంటే కొండలు. ఆ కొండలు ఏలియా కొండ మీద ఉన్నాడు. మరి అలాగే మోషే, భక్తులంతా కూడా యేసు ప్రభు శిష్యులు వాళ్ళంతా ఎక్కడున్నారు? హై ప్లేసుల్లో ఉన్నారు. మనం కూడా హైగా ఉండడానికి, పరిశుద్ధంగా ఉండడానికి, ప్రేమతో ఉండడానికి, విశ్వాసంతో ఉండడానికి, నిరీక్షణతో ఉన్నప్పుడు ప్రయత్నం చేసినప్పుడు దేవుడు అన్ని రకాలుగా దేవుని ఆత్మ మనకు వెతుక్కుంటూ వస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుని ఆ సన్నిధి, దేవుని యొక్క ప్రభావం. వాళ్ళంతా ఎందుకు అంతకాలం 120 సంవత్సరాలు మోషే ఎందుకు జీవించాడు? మరి మనం జీవించలేమా? ఏమండి? ఆయన కనుసూపు తగ్గల, ఆయన నరాలు బలహీనత రాల, ఇంకా నరాలు సత్తు తగ్గల. మరి అలా ఉండడానికి ప్రయాసపడాలి. అలా చేసినప్పుడు మనం కూడా అన్ని విషయాల్లో హై ప్రదేశాల్లో ఉంటాం. కాబట్టి సర్వోన్నతమైన మార్గం దేవుడు చెప్తున్నాడు. కృపావరాలుండి, పరిచర్యలుండి, వీటన్నిటిని మించినటువంటి సర్వోన్నతం ఎక్సలెంట్ వే నేను మీకు చెప్తున్నాను. ఏమిటంటే నిరీక్షణ, విశ్వాసము, ప్రేమ. మిగతావన్నీ కూడా ఈలోక సంబంధమైనవే. కానీ ఎన్నటెన్నటికీ నిలిచేవి ఏంటంటే విశ్వాసము. నీ జీవితంలో విశ్వాసం ఉందా? దేవుడు చెప్పింది చేయి. నిరీక్షణ ఉందా? దేవుని కొరకు బ్రతుకు. ప్రేమ ఉందా? అందరిని కలుపుకో. నీ కుటుంబీకులను నువ్వు కలుపుకోలేవు. మరి కలుపుకోవటానికి చూస్తే మరి కాబట్టి ప్రభునందు కొన్ని సత్యాలు ఉన్నాయి. అందరిని కలుపుకో. నువ్వు మాత్రం ప్రయాసపడాలి. వాళ్ళు ఏమన్నా సరే నోరు మాట్లాడకుండా వాళ్ళని ప్రేమించాలి. కాబట్టి అందరి విషయాల్లో ప్రేమ కలిగి ఉన్నప్పుడు దేవుడు ఎక్సలెంట్ వే, మార్గము, ఉత్తమమైన మార్గము, సర్వోన్నతమైన మార్గం. సర్వోన్నతమైన మార్గం ఏంటంటే సర్వ ప్లస్ ఉన్నత మార్గం స్టేటస్ ఉత్తమమైంది మార్గం, మరి సర్వోన్నతమైన మార్గం. ఇలా మన జీవితాల్లో విభజించుకున్నప్పుడు దేవుని జ్ఞానం మన నరనరాల్లో జీర్ణించుకుపోయి ఆయనే నడిపిస్తాడు. అంతవరకు నడిపించి మనల్ని తృప్తిపరుస్తాడు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రభువా, నిన్ను ప్రేమిస్తాను, అందరిని ప్రేమిస్తాను. చేయండి, ప్రార్థన చేయండి. పెద్ద నోరు తెరిచి. ప్రభునందు ప్రేమని దేవుని ప్రేమనైన వాడు మరణమందు నిలిచి ఉన్నాడు. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. నోరు తెరవాలి. దేవుని సన్నిధిలో నోరు తెరవాలి. ప్రభువా, విశ్వాసం లేదు. వినుట వల్ల విశ్వాసం కలిగిద్ది. దేవుని యొక్క మాటలు వినుట వల్ల విశ్వాసం కలిగిద్ది. విశ్వాసం లేదు, నిరీక్షణ లేదు. ప్రభువా, ప్రేమించలేకపోతున్నాం. కాబట్టి ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడండి. ప్రభువా, నీకు వందనాలు. స్తోత్రం. సహాయకుడా, జీవాధిపతి, ఆదరణకర్త, ఈ యొక్క రాత్రికాల సమయంలో
నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. దేవుని యొక్క వాక్యం ప్రభా, ఇదిగో తండ్రి, అయా నిజమే తండ్రి, ప్రభా ఈ భూమి మీద దేని కొరకు ప్రయాసపడొద్దన్నావు తండ్రి. విశ్వాసం కొరకు ప్రయాసపడండి, నిరీక్షణ కొరకు ప్రయాసపడండి, మరి ప్రేమ కొరకు ప్రయాసపడమని పరలోకంలో ధనం ఏంటో ఈ సమయంలో తేటగా బోధించావు. పరలోక రాజ్యంలో ధనం ఏంటా అని నాకు ఆలోచన ఉండేది, మరి ఇప్పుడు తేటపరిచావు. ఏమిటంటే విశ్వాసం. పరలోక రాజ్యంలో ధనం నిరీక్షణ, పరలోక రాజ్యంలో ధనం ప్రేమ. ఈ భూమి మీద ఎన్నున్నా సరే అవి మా పిల్ల తరాల వరకు ఉంటాయి. కానీ అసలైనది, సిసలైనది, సర్వోన్నతమైన మార్గం. ఓ కొరింథీ సంఘమా, దేవుని కృపలో, దేవుని జ్ఞానంలో, దేవుని ప్రేమలో ఐశ్వర్యవంతులు అవ్వాలి. దేనిలో ఐశ్వర్యవంత అవ్వాలంటే దేవుని ప్రేమలో, దేవుని కృపలో, దేవుని యొక్క సత్యములో మీరు మా యొక్క దేవుని యొక్క మీరు స్థిరపరచబడాలి. దేవుని యొక్క వాక్యంలో మీరు స్థిరపరచబడాలి. ఏ కృపావరమందును లోపం లేక మీరు దేవుల్లో నడవాలని సెలవిస్తున్నావు తండ్రి. నీకు వందనాలు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రాక కొరకు ఎదురు చూడాలి. అదే దేవుని యొక్క ధనం. దేవుని కృప, దేవుని యొక్క ధనం, దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క ధనం, దేవుని కృపావరం. ఏ కృపావరమందు లోపం లేక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి రాకడ కొరకు ఎదురు చూడాలి. నువ్వు దేవుని కొరకు మరి జీవితాన్ని త్యాగం చేయాలి. అదే దేవుని యొక్క ధనం. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రం. దేవుని రాజ్యంలో ధనం ఏంటో కొరింథీ సంఘానికి నేర్పిస్తున్నావు తండ్రి. నేడు నాతో కూడా మాట్లాడుతున్నావు తండ్రి. దేవుని యొక్క ధనాన్ని గురించి కొరింథీ సంఘంతో మాట్లాడినట్టుగా నాతో కూడా మాట్లాడుతున్నావు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రం. ఇగో విశ్వాసమే దేవుని యొక్క ధనం, నిరీక్షణే దేవుని యొక్క ధనం, ప్రేమే దేవుని యొక్క ధనం అని సెలవిస్తున్నావు తండ్రి. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రం. స్తుతులకు పాత్రుడా నీకు వందనాలు, స్తోత్రం. సర్వాధికారి నీకు వందనాలు, స్తోత్రం. సహాయకుడా నీకు వందనాలు. క్రీస్తును గూర్చిన సాక్ష్యం, క్రీస్తు సాక్షిగా నీ ఉండటమే దేవుని యొక్క ధనం. క్రీస్తులో స్థిరపరచబడటమే దేవుని యొక్క ధనం. ఆయన యందు ప్రతి విషయంలో మీరు ఆధారపడటమే దేవుని యొక్క ధనం. సమస్త ఉపదేశమా, సమస్త జ్ఞానమా, వాటిలో ఐశ్వర్యవంతులు అవటమే దేవుని యొక్క ధనం. కాబట్టి నీ ఏ కృపావరమైనా సరే మీరు లోపం లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు ఎదురు చూసే గొప్ప స్టాండర్డ్స్ నీలో ఉండటమే దేవుని యొక్క ధనం. మరి ఇలాంటి ధనం నిరపరాధులుగా దేవుని ఎదుట దేవుడు ప్రత్యక్షమైనప్పుడు, దేవుడు ఆ మధ్యాకాశంలో ఆయన అయినప్పుడు నిరపరాధులుగా, నిర్దోషులుగా, ఈరోజు వరకే కాదు అంతం వరకు ఆయనలో మీరు స్థిరపరచబడాలి. మిమ్మల్ని ఎవరు కూడా ఏమీ చేయలేరు. సైతాను కూడా మిమ్మల్ని ఏమీ చేయలేదు. ఎందుకంటే దేవునిలో ధనవంతులయ్యారు. దేవునిలో ధనవంతులు అవ్వటం వల్ల ఏ లూసిఫరు, అపవిత్రాత్మలు ఎవరు సహకరించినా, ఎవరు సహకరించకపోయినా, ఎవరు నాన్న వాళ్ళు లేకపోయినా ప్రభు రాజ్యం వరకు ఆయన నిన్ను నిలబెడతాడు. ఎందుకంటే నీకు జ్ఞాన వివేకము కలిగిన ఆత్మ నీలో ఉన్నది. నీకు ఏది మంచో, ఏది చెడో, ఏది చేయాలో, ఏది చేయకూడదో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నిత్యము నడిపిస్తాడు, అంతవరకు నడిపిస్తాడు. ఎవరు ఉపదేశము, ఎవరు మరి నీకు తోడుకున్నా లేకపోయినా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నీకు వచ్చి నీతో మాట్లాడతాడు, నిన్ను నడిపిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నీకు ఉపదేశం చేస్తాడు. నేను నీకు ఉపదేశం చేసేదను,
నీవు నడవలసిన మార్గాన్ని నేను నీకు బోధిస్తాను. బుద్ధి జ్ఞానం లేని కంచరగాడిల వలె, గుర్రాల వలె మీరు ఉండొద్దు. మీ ఇష్టం వచ్చినట్టుగా బుద్ధి జ్ఞానం లేని గుర్రాలు ఎట్లా ఉంటాయి? బాగుగా బలిసినటువంటి గుర్రాలు ఎట్లా పడితే అట్లా కంచరగాడిదలు ఎంత వద్దనుకున్నా సరే ఆ అడవిలో తిరుగుతూ ఉంటాయి. కంచరగాడిదలు మీరు ఉండకుడి. ఇదిగో నేను నీకు ఉపదేశం చేస్తాను, నువ్వు నడవలసిన మార్గాన్ని నేను నీకు బోధిస్తాను. నీ యొక్క స్థితి మొదట కొద్దిగా ఉన్నా సరే తుదకు మహాభివృద్ధి ఎదుగుతావు. ఎక్కలేనంత ఎత్తైన పర్వతానికి నన్ను ఎక్కించు ప్రభు అని భక్తుడైన దావీదు ప్రార్థన చేశాడు. ఈ సమయంలో నువ్వు ప్రార్థన చేస్తున్నావా? దేవుని సన్నిధిలో ఉన్న నువ్వు దేవుని కొరకు ఒక స్థితికి వెళ్ళాల్సినటువంటి నీవు ఒక రాజుగా, ఒక నాయకుడిగా, ఒక గొప్ప స్థితిలోకి వెళ్ళాలంటే ప్రభు కృపలో, ప్రభు జ్ఞానంలో, ప్రభు యొక్క పరిశుద్ధతలో, ప్రభు యొక్క వివేకంలో, విశ్వాసంలో, నిరీక్షణలో, ప్రేమలో నువ్వు అభివృద్ధి అవ్వాలంటే నువ్వు ఎక్కడే పెట్టి అవసరమైతే కొట్టుకోవటం, కుక్కలు తన్నుకున్నట్టుగా తన్నుకుంటున్నారు. మళ్ళీ ప్రార్థన చేస్తున్నారు. మేము బిషపులమి, మేము ప్రెసిడెంట్లమి, మేము సెక్రటరీలమి. ఎందుకు? ఈ రోజుల్లో ఈ రాజ్యంలో భూలోక ధనమా నీకు కావాల్సింది? పరలోక రాజ్యంలో ధనం కావాలంటే మీరు భూమి మీద ధనం సమకూర్చుకునేటకు ప్రయాసపడద్దు. పరలోక రాజ్యంలో ధనం కావాలంటే మరి దీని యొక్క స్థితి ఈ విధంగా మారినప్పుడు దేవుడు ఎంతో సంతోషిస్తాడు. దేవుడు నీకు కావాల్సినవి ఇస్తాడు. నువ్వు తిప్పలు పడాలి. నువ్వు పరలోక రాజ్యంలో ధనం కాకుండా నీ ఇష్ట ప్రకారం నువ్వు చేస్తే వాటి కోసం నువ్వు తిప్పలు పడాలి దేవుణ్ణి అడ్డం పెట్టుకుని. ఎప్పుడైతే దేవుని వైపు మనసు నిలుపుతావో దేవుడు నీకు ఇస్తాడు. ఆలస్యమైనా సరే అన్ని రకాలుగా దేవుడు నిన్ను ఆత్మీయ స్థిరత్వాన్ని, ఆత్మీయ ఐశ్వర్యాన్ని కొరింథీ సంఘం తర్వాత చూస్తే గొప్ప గొప్ప వ్యక్తులు అయ్యారు. కొరింథీ పట్టణాలు చాలా అభివృద్ధి పొందారు. ఇశ్రాయేల్ దేశం ఎందుకు అంత గొప్పగా స్థితికి ఎదిగిందంటే వారు యెహోవాయే మా ప్రభు, దేవుడే సమస్తం, ఆయనకి వ్యతిరేకంగా గుండు సూది కూడా మేము చేయం అని వారు దేవుని వైపు చూశారు. దేవుడు వాళ్ళని మరి ఐశ్వర్యవంతులుగా ప్రభు కృపలో, ప్రభు జ్ఞానంలో, సమస్త విషయాల్లో ఏమీ కొదువు లేదు. అంత ధైర్యం మరి ఉన్నట్లుగా చూస్తున్నాం. ప్రభును బిడ్డలారా, ఈ సమయంలో అయినా సరే రెండు చేతులెత్తి యథార్థముగా నాకు విశ్వాసం నేర్పించు, నాకు నిరీక్షణ నేర్పించు, నాకు మరి ప్రేమను నేర్పించని దేవుని ఎదుట సాష్టాంగపడినప్పుడు దేవుడు నిన్ను అన్ని విషయాల్లో ఐశ్వర్యవంతులుగా చేస్తాడు. సహాయకుడా, జీవాధిపతి యొక్క రాత్రికాల సమయంలో నీ దాసుని ద్వారా ప్రభా ఎన్నో పనులు ఉన్నప్పటికీ మీరు నీ ఆత్మ సహాయం అందించారు. ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా ఇదిగో తండ్రి, మీరే నీ దాసులు ప్రభా యేసుదాస్ అయ్య గారిని బట్టి వందనాలు. వారిని నడిపిస్తున్న విధానాన్ని బట్టి వారి సంఘాన్ని ఒక స్థితిలో ఈ విధంగా ప్రభా సంఘాన్ని కట్టినందుకు నీకెంతో వేల కొలది వందనాలు, స్తోత్ర. అవును ప్రభా, ఆదామయ్య గారి ద్వారా మరి ప్రభా ఇదిగో తండ్రి సంఘాన్ని, చర్చిని కట్టించావు. నీకు వందనాలు. ఇంతవరకు మరి తన కుమారుడైనటువంటి ప్రభా నీ దాసుల ద్వారా మరి మీరు నడిపిస్తున్నారు. ఇదిగో వారి కుటుంబం, అమ్మగారిని, ఆమెను హృదయాన్ని తెరిచి నిజంగా తండ్రి సహకారిగా ప్రభు గతంలో కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా నడిపిస్తున్నావు. ఇదిగో తండ్రి వారి కుమారులను కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభు, దయ చూపించండి. నీ మార్గంలో, నీ సత్యంలో, నీ ప్రేమలో వారిని నడిపించండి. నీ సత్యాన్ని వారికి ప్రభు తెలియచేయండి. ఎందుకంటే అర్థమయ్యే రీతిలో బోధించండి. నువ్వే సమస్తం చేయగలిగిన దేవుడు. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని కూడా ఈ రాత్రికాల సమయంలో ముట్టండి, దర్శించండి ప్రభు. నీ మార్గం, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని సెలవిచ్చావు తండ్రి. మరి విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ కాబట్టి ఇవే నిలిచేయి. కాబట్టి నాయన ఇదిగో మీ కుమారులు, కుమార్తెలు ప్రవశిస్తారు, అవి నిలుస్తాయి. అలాగే మీ యొక్క యవనస్తులు దర్శనాలు చూస్తారు.
అవి నిలుస్తాయి. మీ యొక్క వృద్ధులు కలలుగందురు కాబట్టి అవి నిలుస్తాయి. దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకం కానేరదు. దేవుడు చెప్తే చాలు. కాబట్టి నీ మాట చొప్పున నాకు జరిగినగా కానీ నువ్వు విధేయత చూపినప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు. అవి కంటికి కనిపించవు. ప్రతి పూట చేస్తాడు, ఒకరోజు కాదు, ప్రతి పూట చేస్తాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి పూట ప్రతిరోజు అద్భుతాలు మనం కంటే దేవుడు అద్భుతాలు చేస్తాడు. కాబట్టి అలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. ప్రభువా నీకు వందనాలు, మీరు స్తోత్రాలు, మీరే నడిపించి మీరు మహిమ పొందమని, అంతవరకు బిడ్డలు నడిపించి మీరు మహిమ పొందమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మన మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుస్తున్నట్లు భూమి యందు నెరవేరును గాక. నేడు మాకు అనుదిన ఆహారం మాకు దయచేయండి. మా ఎడల అపరాధం క్షమించిన ప్రకారం మా అపరాధాలను క్షమించండి. మమ్ములను శోధనలోకి తేక దుష్టుని తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, మనం చక్కటి వాక్యాన్ని విన్నాం. ఆ విధంగా ఈ రాత్రి మరి ప్రభు శరీరాన్ని, ప్రభు మరి రక్తాన్ని మనం త్రాగాలి. రేపు ఉదయకాల సమయంలో బల్లారాధనలో పాల్గొనాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా ప్రతి ఒక్కరూ సిద్ధపడండి. ప్రతి ఒక్కరూ దిద్దుబాటు చేసుకోవాలి. ఈ సమయంలో పాట పాడుతూ ఉండగా మరి పాడమ్మా. ఆ మైక్రోఫోన్ పెట్టు.